నమస్తే. మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మన ఛానల్‌లో. ఇక జూన్ మాసం అయిపోవస్తోంది ఇంచుమించుగా. ఆషాఢ మాసం మొదలవుతోంది. ఆషాఢ మాసం కాగానే మనందరికీ లక్ష్మీ పూజలని, అలాగే మంగళగౌరి వ్రతాలని ఇలా మనం శ్రావణ మాసంలో చేసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా చేస్తాం. అందరూ చేస్తారు. అయితే ఆషాఢ మాసానికి కూడా కొంత విశిష్టత ఉంది. అది ఎలాంటి విశిష్టత ఉంది? ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఎలాంటి వ్రతాలు చేసుకోవాలి? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో, తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే అండి. సో, ఏమిటి ఆషాఢానికి అంతటి విశిష్టత ఏమిటి? అంత స్పెషల్ ఏమిటి ఒక రకంగా చెప్పాలి అంటే కామన్ లాంగ్వేజ్‌లో? తప్పకుండా. ఏమిటి స్పెషల్ ఏమిటి చెప్పండి? అసలు ఆషాఢం అంటేనే ఆడవాళ్ళ పండగ. అవునా? ఎందుకో తెలుసా? మామూలుగా శ్రావణ మాసం అనుకున్నాను నేను ఆడవాళ్ళ కానీ పండగ. అంతకుముందే హడావుడి మొదలైతుంది. అవునవును. ఎందుకు ఆడవాళ్ళ పండగ అన్నారు అంటే నేను ఒకటి చెప్తాను. చెప్పండి. అన్ని శారీస్ కానివ్వండి, ఎగ్జాక్ట్‌లీ. అన్నిటికి డిస్కౌంట్స్ వస్తాయి డిస్కౌంట్, ఆషాఢంలో. ఆడి సేల్స్, ఆడి ఆఫర్ ఇలాగేంటంటే ఆషాఢ మాసం ఆడవాళ్ళని అట్రాక్ట్ అట్రాక్ట్ చేస్తుంది. చేస్తుంది. దానికి కారణం కూడా నేను అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్తాను. చెప్పండి. ఆషాఢ మాసం ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టమైనది. ఆషాఢ మాసం, ఆశ్వీజ మాసం. దుర్గామ్మ తల్లికి దట్టు దేవతా శక్తికి అంటే ఆడవారి శక్తికి అంటే లైక్ ఆడదేవతలకి, దేవీ దేవతలకి అమ్మవారి రూపాలు ఏదైనా తీసుకోండి, ఆ దేవతలకి ఆషాఢ మాసం అంటే చాలా ప్రీతైన మాసం. ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా ఏం చేస్తాం? ఆషాఢ మాసం వస్తోంది అనగానే మనం గబగబా పరిగెత్తేదానికి దేనికి? మొదటగా చీరలు కానీ, బంగారం ఆఫర్స్ కానీ, ఇంకా ఒకటి ఇంట్లో కూర్చొని చేసే పని ఒకటి చెప్పండి. గోరింటాకు. ఎగ్జాక్ట్లీ. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం మనం? అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ సైంటిఫిక్ గా అయితే గనుక అది పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది అని. అంటే దీని గురించి చెప్పుకుని అసలు కథలోకి నేను వచ్చేస్తాను. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకునేవాళ్ళు అంటే, పూర్వం మనకి ఇంత టెక్నాలజీ లేదు కదా అప్పట్లో. ఆడవాళ్లే మొత్తము, అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, కానీ అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో పనంతా చేసేటప్పటికి ఏమయ్యేదంటే కాళ్ళ గోళ్లలోను, అంటే వాళ్ళు మట్టిలోను పేడ అలికిన చోట అట్లాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు, అలికిన ఇళ్లలో ఉండేవాళ్ళు, పొలాల్లో పనిచేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏమయ్యేదంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కాళ్ళల్లోకి, చేతుల్లోకి, అంటే చేతులతోనే తీస్తూ పాపం అన్ని పనులు వాళ్ళు బేర్ ఫుట్ తోనూ చేతులతోనూ చేసేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేదంటే చిన్న చిన్న పురుగులు చేతి గోళ్ళలోకి, కాలి గోళ్ళలోకి వెళ్ళిపోయేది. అయితే ఆ గోరింటాకునే ఎందుకు పెట్టుకోవాలంటే, గోరింటాకులో ఆయుర్వేద సంబంధించిన ఫలితాలు దానిలో ఉంటాయి. అంటే ఎలా అంటే దానికి సంబంధించిన గుణాలు దానిలో ఉన్నాయి. ఆ ఆకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో కానీ, చేతుల్లో కానీ ఆ ఫంగస్ ఏర్పడకుండా దాన్ని చంపడానికి, అంటే ఆ బ్యాక్టీరియాని కానీ, ఆ క్రిములను కానీ చంపడానికి ఉపయోగపడేది. తర్వాత ఏం చేసేవారంటే దాన్ని కంపల్సరీగా పెట్టాలి అంటే ఆ పల్లెటూరులో ఉండే వాళ్ళే పెట్టేవాళ్ళు. మరి మిగతా పట్టణం వాళ్ళ సంగతి ఏంటి? దాన్ని ఏం చేశారంటే గౌరవప్రదంగా, ఇంకొక ప్రత్యామ్నాయంగా గౌరవప్రదంగా ఉండడానికి అమ్మవారికి గోరింటాకు అంటే ఇష్టము. అది పుణ్య స్త్రీకి ఒక రకమైన లైక్ గుర్తుగా చెప్తాము. దానికోసం కంపల్సరీ కన్నె వయసు పిల్లలు, పెళ్ళైన వాళ్ళు ఇది పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏం లేదు, కొంచెం అందంగా ఉంటుంది, ఇంట్లో ఒక లక్ష్మీప్రదంగా ఉంటుంది అని. ఇది దాని యాక్చువల్లీ ఇన్నర్ మీనింగ్ ఇదనమాట. దాన్ని అది ఒక ప్రచారంగా చేసి నవ్వేడేస్ ఏమైపోయింది, అది మెహందీ ఫంక్షన్ గా అయిపోయింది. అంటే రూపాంతరం చెందుతూ పెళ్లిళ్ళప్పుడు దానికి కూడా ఒక రోజు కేటాయించి మెహందీ ఫంక్షన్ గా చెప్పుకోవడం జరిగింది అనమాట. అంటే ఆడవాళ్ళకి ఇష్టమైనవన్నీ ఈ ఆషాఢ మాసంలో జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆషాఢాన్ని మనం ఇంగ్లీష్ లో ఆడి అంటాము, సంస్కృతంలో ఆది అంటాము. ఆది అంటే మొదలు, దక్షిణాయనానికి మొదలు మాసం కాబట్టి, సంవత్సరంలో 4వ నెల కాబట్టి దీన్ని మనం ఆది అంటామన్నమాట. సో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. అయితే దీనికి ఇది దక్షిణాయనంలో వస్తుంది. దీనిలో ఏమని చెప్తామంటే ఇది అమ్మవారికి ప్రత్యేకంగా చేసే పూజలు కానీ ఎక్స్క్లూజివ్ అమ్మవారి కోసం కేటాయించబడిన మాసం అనమాట ఇది. అయితే దీన్ని మన గ్రెగేరియన్ క్యాలెండర్ లో కనుక చెప్పుకోదలిస్తే జూన్ మిడ్, జూలై మిడ్
ఓకే. వస్తుంది. మన భారతీయ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోదలిస్తే జూలై సగము ఆగస్టు సగంగా వస్తుంటుందన్నమాట. ఓకే. ఓకే. ఇంకా దక్షిణాయనం ఎంటర్ అయ్యేటప్పటికి ఇది మొదలవుతుంది. రైట్. ఇది ఉత్తరాషాఢ నక్షత్రము ఆ చివరిలో ఉండే పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ఆషాఢ మాసంగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఓకే. సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ మాసాల్లో గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నెలల ద్వారా అంటే అవును. ఆగస్టు, ఆగస్టు. జూలై, జూన్ అట్లాగా సో జూన్ డేట్ తో ఎండింగ్, జూలై ఫస్ట్ ఫస్ట్ వీక్ లో మనం చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే జూన్ 6వ తారీఖు 22వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు ఈ మధ్య గల మాసం మనకి ఆషాఢ మాసంగా వచ్చింది ఈ సంవత్సరం. అయితే దీనిలో మనం చేయవలసిన పనులేంటి, ఆషాఢం కొన్ని పనులకు నిషిద్ధం అంటాము కదా. అవును, అవును. నేను అదే అడుగుదాం చెప్పండి. రైట్. యాక్చువల్ గా మనకి ఆషాఢ మాసం అనగానే ఆ. అసలు కొన్నిటిని ఆపేస్తారండి. అవును. గృహ ప్రవేశాలు చేయరు, అవును. పూజలు చేయరు, కొన్ని ఆ. దాంట్లో పూజలు చేయరు. చేయరు. అసలు ఏవి చెయ్యొచ్చు, ఉమ్. ఏవి చేయకూడదు ఆషాఢ మాసంలో క్లారిటీ ఇవ్వండి. తప్పకుండా. ఆషాఢ మాసంలో మనం ముఖ్యంగా చెప్పుకోదలిచింది ఎందుకంటే పెళ్లిళ్ళు చెయ్యరు, ఎందుకంటే శూన్యమాసం కాబట్టి. శూన్యమాసం అంటే పెళ్లికి మనకి ప్రధానంగా కావాలి, ఏ శుభకార్యానికైనా కావాల్సింది ఏంటి, దేవతల ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులు. ఎప్పుడైతే ఈ మాసంలో విష్ణుమూర్తి శయనానికి వెళ్లే టైం అన్నమాట. అందువల్ల ఆయనే నిద్రలోకి వెడుతున్నప్పుడు ఇంకా పెళ్లిళ్ళు చేసుకుని ఆయన్ని మనం ఏమి పిలుస్తాము. సో అందుకని ఆ టైంలో ఈ మాసంలో పెళ్లిళ్ళు నిషిద్ధంగా శాస్త్రపరంగా. మామూలుగా ఏం చెప్పారంటే అంటే సనాతన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఈ మాసంలో పెళ్లిళ్ళు చేశారనుకోండి, కొత్త పెళ్లి కూతురు నెల తప్పుతారు. ఆ తప్పిన తర్వాత మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వేసవి కాలంలో పురుడయ్యేటట్టుగా వస్తుంది. ఎప్పుడైతే వేసవి కాలంలో అంటే మనకి మంచి ఎండలు వచ్చే టైం అన్నమాట, ఆ టైంలో కనుక మా ప్రసవం జరిగితే ఆ వేడికి తల్లికి ఇబ్బంది, బిడ్డకి ఇబ్బంది. దానివల్ల ఏమవుతుందంటే ఇవి మనము నిషేధించడం జరిగింది. అందువల్ల ఏం చేస్తారు, ఆ పెళ్లిళ్ళు చేయకపోవడం ఒకటి, ఈ శూన్యమాసాల్లో మనకి ముహూర్తాలు ఉండవు. అందువల్ల ఇల్లు మారడం కానీ, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, లేదా గృహాలు అంటే కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదా భూము, ఇట్లాంటి ఏది శుభకార్యమైనా సరే ఈ మాసంలో మనం చెయ్యము. మళ్ళా ఉత్తరాయణంలో పుష్యమాసంలో కూడా చేయము. సో ఈ అప్పుడు కూడా ఇదే సేమ్. అది ఉత్తరాయణంలో మొదటి మాసము, పుష్యమాసము. అప్పుడు ఇలాంటి శుభకార్యాలు, పెళ్లిళ్ళు గాని, పేరంటాలు గాని అట్లాంటివి ఏమి జరగవు. ఈ దక్షిణాయనంలో మొదటి మాసం కాబట్టి ఆషాఢ మాసం ఇది నిషిద్ధమైందనమాట. ఏ శుభకార్యాలు మనం తలపెట్టము. రైట్. చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు. ఇంకొక ముఖ్యమైన విషయం అడుగుతా. తప్పకుండా. ఈ పెళ్లిళ్ళు ఆల్రెడీ మనకి సమ్మర్ లో మ్యారేజెస్ ఎక్కువగా ఉంటుంటాయి కదా, ఏప్రిల్ మే నెలలో అలా మ్యారేజెస్ అవుతారు. ఇక తర్వాత వచ్చేదే ఆషాఢ మాసం. అవును. ఆషాఢ మాసంలో ఈ అత్తలు కోడళ్ళు గడపలు దాటకూడదని, అల్లుళ్ళు అత్తలు, అత్త అనేది అక్కడ చాలా అల్లుడికి ప్రయారిటీ. అండ్ అఫ్ కోర్స్ కోడలికి కూడా అత్తగారింట్లో ఉండకూడదు, అమ్మగారింటికి వచ్చేస్తుంది అని. సో ఎందుకు అసలు ఆ పద్ధతి ఎందుకు పెట్టడం జరిగింది ఆషాఢ మాసంలో? తప్పకుండా. అంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే అత్త అల్లుడి గడప తొక్కకూడదు, కోడలు ఇటువైపు ఈ అత్త దగ్గరికి అల్లుడు వెళ్ళకూడదు, ఆ అత్త దగ్గరికి కోడలు రాకూడదు అని పెట్టారు. పెళ్లిళ్ళు చేసిన వెంటనే ఇప్పుడు కొత్తగా మనకి వేసం కాలంలో పెళ్లిళ్ళు జరుగుతాయి. అంటే ఏ మాసము, ఆషాఢ మాసానికి ముందు పెళ్లిళ్ళు జరుగుతాయి. ఆషాఢ మాసం ముందు పెళ్లిళ్ళు జరిగిన వెంటనే ఒక నెల మనకి గ్యాప్ ఉంటుంది. వెంటనే మనకి జ్యేష్ఠ మాసం అనుకోండి, మనకి వెంటనే ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆ టైంలో ఇదే ఇందాక చెప్పినట్టుగానే ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారో గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో కొంచెం వాళ్ళని విడదీస్తే ఆ తర్వాత పుట్టబోయే పిల్లలు అంటే యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం కానీ, గ్రహాల తాలూకా అనుకూలతను బట్ట కానీ ఆ టైంలో కొంచెం దూరం పెడతారనమాట. ఇంకొకటి ఏంటంటే పూర్వకాలంలో అంటే కొంచెం ముందుకి అంటే ఇంత అప్డేట్ కాని టైంలో అత్త వాళ్ళ ఇల్లు కట్టుకునే విధానం కూడా చాలా చిన్నగా ఉండేవి. అంటే ద్వారబంధాలు తక్కువగా చిన్న ఎత్తుగా, అంటే గడపలు ఎత్తుగా ఉండేవి, ద్వారబంధాలు తక్కువగా ఉండేవి అనమాట. సో అది అంటే వాళ్ళ ఆ శాస్త్రం ప్రకారం అక్కడ కట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే మాటకి ఇట్లాగా రావడము, ఈ టైంలో భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉండడము, ఇట్లాంటివి చేయడం వల్ల
ఉత్తరోత్తర వాళ్ళకి ప్రమాదాలు వస్తాయి. అంటే అప్పుడంత అడ్వాన్స్డ్ గా లేదు కదా. ఇప్పుడంటే మనకి అన్ని అడ్వాన్స్డ్ గా ఉంది. గర్భిణీ స్త్రీకి సకల సదుపాయాలు ఉండకపోవచ్చు, ఆ వేడికి ఇబ్బంది రావచ్చు. ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సంప్రదాయంగా పెట్టుకున్నాము. అలా అయితేనే కంట్రోల్లో ఉంటారు, లేకపోతే ఉండరు, ఏదో రకంగా ఉంటుంటారు. ఇంకొక ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, పెళ్ళైన వెంటనే కనుక అట్లాగా కొంచెం మనం దూరం పెట్టగలిగితే వాళ్ళిద్దరిలో ఆప్యాయతానురాగాలు ఎక్కువ పెరుగుతాయి. అది ఇన్నర్ మీనింగ్. దగ్గర అవుతారు అని ఆ రకంగా ఆ ఒక సంప్రదాయ ఆచారంగా అది జరగడం జరిగింది. తర్వాత గనక ఇలాగైతే గనక అంటే వాళ్ళిద్దరూ కలిసినట్టయితే బిడ్డకి ప్రమాదాలు ఉంటాయి. ఇంకొక శాస్త్రపరంగా చెప్పాలి అంటే గనక ఆ టైంలో శూన్యమాసం కాబట్టి గ్రహాల అనుకూలత సరిగా లేకపోతే పుట్టబోయే బిడ్డలు మానసిక వైకల్యము, అంగవైకల్యము ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఎంత అడ్వాన్స్డ్ అయినా మన గ్రహాలని దాటలేం కదా. ఆ కాలంలో అలా ఉండేది, అలా స్ట్రిక్ట్ గా చూసేవారు. కాబట్టి మంచి మంచి ఉత్తములు పండితులు పుట్టేవారు. ఇప్పుడు నాన్ సెన్స్ అనుకుని కనుక చేసేయగలిగితే ఎంత అడ్వాన్స్డ్ అయినా కానీ ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పి, అట్లాంటి దుష్పరిమాణాలు జరుగుతాయి అని చెప్పి బిడ్డకి తల్లికి కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం రఘుప్రియ గారు, మామూలుగా పెళ్లిళ్ళు చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు, కానీ దానికి సంబంధించినవి మాట్లాడుకోవటానికి కానీ లేదా కలవటానికి కానీ అలాంటివి చేయొచ్చా? ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు పెళ్లి చూపులు అనుకుందాం ఎగ్జాంపుల్, పెళ్లి చూపులు జరగచ్చు అంటారా? ఆషాఢ మాసంలో జరగకూడదు అంటారా? అసలు అది కూడా శుభకార్యమే కదా. అసలు ఏ శుభకార్యము తలపెట్టకూడదు, మాట మాత్రంగా కూడా చూడుకోకూడదు. ఆ లోపలే చూసేసుకోవాలి. రేపు ఆషాఢం వస్తుందనగా ఈ లోపలే చూసేసుకోవాలి తప్ప ఆషాఢం శూన్యమాసము అంతే. శూన్యం అంటే అసలు ఏమి మంచి గ్రహాల అనుకూలత ఉండదు. మనం మాట్లాడుకునేది ఇంకొక మంచి అదే కదా ఉద్దేశము. ఏదైనా సరే శుభకార్యము, పెళ్లి అనగా శుభకార్యము 2 జీవితాలకు సంబంధించింది. లేదా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా అది మన జీవితానికి సంబంధించింది. ఏ శుభకార్యమైనా సరే రేపు ఆషాఢం వస్తుందనగా ఈ రోజే మాట్లాడేసుకోండి, మళ్ళా రేపు వెళ్ళిపోతుందనగా రేపు మాట్లాడుకోండి, ఇవాళ వెళ్తుందనగా. ఇది టోటల్లీ ప్రొహిబిటెడ్. అంటే అసలు ఏమి చెయ్యని శూన్యమాసం అనమాట. మరి ఇలాంటి టైంలో ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? తప్పకుండా ఈ మాసంలో అమ్మవారి పూజలు, శక్తికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు పూజలు చేసుకోవాలి. దేవీ దేవతల్లో వీళ్ళిద్దరిని చేసుకోవాలి. ఇంకా గ్రహాల దగ్గరికి వస్తే ఎక్స్క్లూజివ్ మన కుజుడిని ఆరాధించాలి, అన్ని రాసుల వాళ్ళు. ఎందుకంటే ఈ టైంలో కుజుడి ఎక్కువ ప్రకోపంగా అంటే లైక్ ఆయనది తీవ్రత ఎక్కువ ఉంటుంది. దానివల్ల కుజుడిని శాంతపరచడం కోసమని కుజుడికి చేస్తాము. ఆంజనేయ స్వామికి తప్పనిసరిగా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఈ ఆషాఢ మాసంలో ప్రతి గుళ్ళు కిటకిటలాడుతూ ఉంటాయి. పురోహితులు అస్సలు ఖాళీ ఉండరు. ఇంకొకటి ఏంటంటే కర్ణాటక అటు ఉత్తరాది వాళ్ళు కూడా ఆదిపురప్పు అని, నెక్స్ట్ ఆది మాసము అని, వాళ్ళకి సంబంధించినట్టుగా ఆది పిల్లయ్య అని, ఇలాగ వాళ్ళు కార్యక్రమాలు పూజలు చేసుకుంటారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆంధ్ర తెలంగాణలో బోనాలు పెడుతుంటారు, బోనాలు స్టార్ట్ చేస్తారనమాట. ఇది అంటే మనం పూర్తిగా అమ్మవారిని, విష్ణుమూర్తిని, ఆంజనేయ స్వామిని, రాసుల్లో కుజుడిని ఆరాధించవలసిన వ్రతాలు గాని, ఇప్పుడు మనకి చాతుర్మాస వ్రతాలు వస్తాయి, ఇలాంటి వ్రతాలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ దైవారాధనకి, పూజలకి మాత్రమే పనికొచ్చే మాసం అనమాట. ఇంకెటువంటి శుభకార్యాలు కారణాలు ఏ యానంలో వస్తుందో ఒకసారి అది కూడా తప్పకుండా. ధనుర్రాశి ఉత్తరాయణం మనకి అయినాలు 2 రకాలు కదా, ఉత్తరాయణము, దక్షిణాయనము. ఇది ఒక 6 నెలలు, ఇది ఒక 6 నెలలు. అయితే ఉత్తరాయణం ధనుస్సు రాశి నుంచి సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి దాన్ని మనం ఉత్తరాయణం అంటాము. అప్పుడు మనకి పుష్యమాసం వస్తుంది, అది శూన్యమాసము. అది కూడా ఏమీ చెయ్యలు, జస్ట్ ఊరికే అట్లాగా, అది పుష్యమాసం, శూన్యమాసం. ఇప్పుడు తర్వాత మిథున రాశి నుంచి కర్కాటకంలోకి రవి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఈ రాశిలోకి ప్రవేశించాడో మనకి తెలుగు నెలల ప్రకారము 4వ నెల అవుతుంది, దక్షిణాయనం ప్రకారము ఇది మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. సో ఈ 2 మాసాలు, దక్షిణాయనంలో వచ్చేది ఆషాఢ మాసము, ఉత్తరాయణంలో వచ్చేది
పుష్యమాసము. ఓకే. సో ఈ 2 నిషిద్ధం జరిగిందనమాట. హ్మ్. గ్రహాల పరంగా అనుకోండి, లేదా మన ఆచార వ్యవహారాలుగా అనుకోండి, శాస్త్రపరంగా కానీ ఈ 2 నిషిద్ధ మాసాలనమాట. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఆషాఢ మాసానికి సంబంధించి. ధన్యవాదాలు రఘుప్రియ గారు. సో అదండి, ఆషాఢ మాసంలో మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అసలు శూన్యమాసం ఎందుకు అంటారు, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోల ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేసి మీ అమూల్యమైన సలహాలు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానంతవరకు సెలవు. నమస్తే.